జై శ్రీరామ్. ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో ఒక మంచి విషయం మనం తెలుసుకుంటున్నాం కదా ఎప్పుడు కూడా. అలాగే ఇవన్నీ కూడా బాలికలు, బాలురు, యువకులు వీళ్ళకి సంబంధించి వీళ్ళకి మ్యాక్సిమం వీళ్ళ గురించి ఎక్కువ నుంచి చెప్పడం జరుగుతుంది. అంటే పెద్దవాళ్ళు అందరూ కూడా మంచి బాటలో ఉన్నారంటే అది వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత నేను మంచి మార్గంలో ఉన్నానా, నేను ఆలోచనలు మంచిగా ఉన్నాయా, నేను చేస్తుంది మంచా, నేను చేసిన చెడు అన్నీ తెలుస్తాయి. కానీ ఒక రకమైన అలవాట్లో వెళ్ళిపోతున్న మూలమని వాళ్ళు దాన్ని మార్చుకోవడానికి కొంచెం ఇది పడుతుంది. ఆ మార్చుకోగలిగిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుట్టికైనా మరణం అయినా ఏదైనా వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళకి వస్తుంది. అది మార్చుకోలేని వాళ్ళకి మనం ఆ రెండు విషయాలు కూడా మనం దాని మీద మన ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రతి మనిషికి కూడా నేను వెళ్ళిపోతున్నప్పుడు నాది ఆ భగవంతుడి దృష్టే నాకు మనసులో ఉండాలి అని ఆలోచనతో మనం ప్రతి మనిషి ఉంటే తప్పనిసరిగా ఆలోచన అదే వస్తుంది. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు కానీ ఏదైనా బాధ భగవంతుని చూస్తూ ఉంటాం కళ్ళతోటి. అంటే ఎదురుగుండా ఫోటో ఉండక్కర్లేదు, మనిషికి ఊహించుకుంటాం, కళ కనబడుతూనే ఉంటాడు మనిషి భగవంతుడు. కాబట్టి అటువంటి భావన మనకి ఆ టైంలో రాదు. అందుకనే మన భగవద్గీతలో ఏం చెప్పినా చింతలో ఎవ్వరికీ ఆ టైంలో రాదు. కానీ ఆ టైంలో రావాలంటే ఎంత సాధన చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని. కాబట్టి మనకి ఎప్పుడో చేద్దాం అనుకోకుండా ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలనుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్, మనకి రేపు చాలామంది పిల్లలు విద్యార్థులు చూడండి, రేపు ఎగ్జామ్స్ పెట్టుకుంటారు. దగ్గర దగ్గర వారం రోజులు ఎగ్జామ్ ఉంది. వారం రోజులు 4 రోజులు, కొంతమంది 4 రోజుల ముందు కొంతమంది 3 రోజులు, కొంతమంది చదవడం మొదలు పెడతారు. కొంతమంది అయితే సరిగా రేపు ఎగ్జామ్ కూడా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ ఎంత రిస్క్తో సమస్యలు ఇవన్నీ కూడా. అంటే ఇవి ఎలాంటివి అంటే రేపు నేను 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో 70 ఏళ్ళకో 60 ఏళ్ళకో పోయినప్పుడు ఆ టైంలో నేను దేవుని తలుచుకుంటాను, నాకు అప్పుడు వస్తుంది అనుకోని ఎక్స్పెక్ట్ చేసినట్టు అనమాట. అలా ఉండకూడదు. ఫస్ట్ నుంచి ఒక విధంగా సాధన చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి అది కష్టం అనిపించదు. అది మనం ఏం చేస్తామంటే బద్ధకం, కేవలం అంటే ఒక బద్ధకం వలన చేద్దాం, రేపు చేద్దాం. అసలు టుమారో అనేది మనం మర్చిపోవాలి, రేపు అనేది మర్చిపోయి నేను ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, నేను ఎలా వరకు ఉన్నాం, ఏ పని అంటే రేపు అనేది ఎప్పుడు గుర్తుకోవాలంటే మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, దీన్ని సంపాదించుకుందాన్ని అలా ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్ ప్లాన్ ఉండొచ్చు, కానీ రేపు చేద్దామని పని చేద్దామనేది రేపు పోస్ట్ పోన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇది యాక్చువల్లీ అందరూ తెలుసుకుంటే మనకు కావాల్సినవి మనం కొన్ని చేసుకోగలుగుతాం. భగవంతుడు ఇచ్చిన దైవేచ్ఛ కర్మలు మనం ఏం చేయలేము, కానీ ఇట్లాంటి వాటిని కొన్ని మనం దాటడానికి అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్.